ఆరోగ్యం ఉంటే అన్నం పాలు ఇవ్వగలుగుతావు. నువ్వే అంత నీకున్నావు. ఏంది కళ్ళజోడు కావాలా నీకు? మామూలు సెకండ్ ఇద్దరేనా? రోజు మీరు అందరు కుటుంబ సభ్యులతో తింటారా, మీరు విడిగా తింటారమ్మా భోజనం? ఓకే, రోజు 4 సార్లు నుంచి 5 సార్లు తినాలి. కొంచెం కొంచెం ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలి. బలవర్ధం ఆకుకూరలు, మాంసకృతులు, పప్పులు ఇవి ఉండేది. అంగన్వాడీ సెంటర్లో భోజనం చేసి వెళ్తున్నారు, చేయకుండా వెళ్తున్నారు, చేస్తున్నారు రోజు ప్రతి ఒక్క రోజు. పాలు రోజు ఇక్కడ ఇచ్చే గుడ్డు కాకుండా ఇంకా మేము గుడ్డు పంపించండి. లోపల పంపి చూడండి సెక్రటరీ గారు. ఓకే ఓకే దాని సెక్రటరీ గారు పంపించండి. మార్క్స్ ఆరోగ్యం అందరూ ఇట్లా నిల్చుంటే వీళ్ళ హస్బెండ్లు వచ్చారా? మీ హస్బెండ్లు వచ్చారా? మీ అత్తయ్యలు వస్తే వాళ్ళందరూ వేయాలి అక్షంతలు. భర్తలు రాలేదు ఎవరికి? తన దాంట్లో తీస్తున్నాం కదా, సెండ్ చేయమని చెప్పు. ఇప్పుడు 28 నుంచి 22 వరకు గవర్నమెంట్ పోషణ పక్షం అనేది మాకు స్టార్ట్ అయిన ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంలో మొదటి 1000 రోజుల కార్యక్రమం అనేది తల్లులకు అవగాహన కల్పిస్తున్నాము. అదేవిధంగా పోషకాహారం ఏ విధంగా తీసుకోవాలి, పోషణ లోపము సరైన పోషణ ఆరోగ్య తెలంగాణ పోషణ లోపం ఏ ఊళ్ళో కూడా కనిపించకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతములు, పిల్లలకు అన్నప్రాసనలు, మొదటి 1000 రోజులు ఎంత ప్రాధాన్యత అనేది గర్భం ధరించిన మొదటి రోజు నుండి 2 సంవత్సరాల పిల్లల వరకు మంచి ఆరోగ్యంగా పోషకాలు తీసుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ స్కీమ్ మొదలు పెట్టారు. ఇది మొత్తం విజయవంతం కావాలని మేము ఈరోజు భాగంగా పువ్వాడ నగర్ గ్రామంలో ఇది ప్రోగ్రాం చేసుకుంటున్నాం.